హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ హంటర్స్. సో పుష్ప 2 ద రూల్ ట్రైలర్ అయితే ఫైనల్గా రిలీజ్ అయింది. అసలు ఎప్పటి నుంచో ఫ్యాన్స్ అయితే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు దీని గురించి. పుష్ప క్రేజ్ గురించి అసలు యాక్చువల్లీ మనం కొత్తగా మాట్లాడవలసింది ఏం లేదు. ఎప్పటి నుంచో నార్త్ ఇండియాలో అయితే మనకి ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయినప్పుడే ఆల్మోస్ట్ 100 crores కలెక్ట్ చేసి రికార్డ్ కలెక్షన్స్ని క్రియేట్ చేసింది అప్పట్లోనే. సో ఆల్మోస్ట్ 3 years అయితే మనకి పార్ట్ 2 రిలీజ్ చేస్తున్నారు సుకుమార్ అండ్ టీమ్. అయితే ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయింది 17th December. సో ఇదైతే మనకి 5th December 2024 రిలీజ్ చేస్తున్నారు. ఫస్ట్ పార్ట్ అయితే మొత్తం మనకి మేజర్గా అసలు పుష్ప ఎలా ఎదిగాడు, సో పుష్ప ది రైజ్ అని ఉంటుంది. అంటే మనకి పుష్ప ఎలా ఎదిగాడు ఆ టైప్ ఆఫ్ ఈవెంట్స్ అని కవర్ చేస్తూ వచ్చారు. సో ఈ పార్ట్లో అయితే పుష్ప ద రూల్, అసలు పుష్ప ఎలా రూల్ చేస్తాడు అండ్ ట్రైలర్లో మనకి చూపించినట్టుగానే తను రూల్ ఎలా ఉండబోతుంది అండ్ బన్వర్ సింగ్ షెకావత్ ఈ రూల్ని ఎలా అడ్డుకోవడానికి ట్రై చేశాడు అనేది చాలా మేజర్ కవర్ చేశారు. నాట్ ఓన్లీ పార్ట్ వన్, ఇక్కడ మనం చూసుకుంటే వేరే వాళ్ళు కూడా చాలా మంది ఎనిమిది ఉంటారు పుష్పకి. ఇప్పుడు పార్ట్ 1 ఎండింగ్ తీసుకోండి, మనకి సునీల్ అండ్ అనసూయ రివర్స్ అవుతారు అండ్ జాలీ రెడ్డి ఇలా కొంతమంది ఉంటారనమాట. బేసిక్గా ఏంటంటే వీళ్ళు టైం కోసం వెయిట్ చేస్తున్నారు పుష్పని ఎప్పుడు లాక్ చేద్దామని. అండ్ ట్రైలర్లో కూడా అదే మనకు చూపించారు. ఈ డీటెయిల్సే కాకుండా మనకి పుష్ప 2 కర్ణాటకలో నిజంగా బ్యాన్ అయిందా లేదా అలాంటి క్రేజీ డీటెయిల్స్ని ఈ వీడియోలో అయితే మెన్షన్ చేశాను. ఎండ్ వరకు చూడండి, ఎక్కడైతే స్కిప్ చేయకండి. ఇంకా అస్సలు ఆలోచన చేయకుండా ట్రైలర్ డీకోడింగ్లోకి వెళ్ళిపోదాం. దానికన్నా ముందు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే మా కంటెంట్ ఒకసారి చూడండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. సో దట్ మేము వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో లెట్స్ డైవ్ ఇంటు ద ఇన్ డెప్త్ వీడియో. ఇలా స్టార్టింగ్లో అయితే మనకు ఒక ఎలిఫెంట్ సౌండ్తో స్టార్ట్ అయ్యి మనకి ఫుల్ ఆఫ్ లారీస్ ఒక రోడ్ మీద ఉన్నట్టు చూపిస్తారు. దాని తర్వాత షాట్లో అయితే మనకి చిత్తూరు ఫారెస్ట్ మ్యాప్ అయితే చూపిస్తారు. దాని మీద లారీ పెట్టిన ఇదైతే పుష్పనే. సో మేబీ పుష్ప నాకు తెలిసి ఈసారి ఆ సర్కిల్ దాటించాలని డిస్కస్ చేస్తున్నారేమో తన టీంతో. ఇక్కడే మనకి జగపత్ పవర్ క్యారెక్టర్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. సో ఆయన క్యారెక్టర్ ఏంటో ఇంకా రివీల్ అవ్వలేదు కానీ చాలా పెద్ద పొజిషన్ అని తెలుస్తుంది. సో ఆయన అయితే మనకి మన పుష్ప గురించి చెప్తున్నారు, లైక్ అసలు లెక్క చేయకుండా ఎలా ఉన్నాడు అని. అండ్ నెక్స్ట్ షాట్లో మనకి చూసుకుంటే అక్కడ జనాలు డబ్బులు చదవడం చూపిస్తారు. అండ్ అదే నెక్స్ట్ షాట్లో మనకి MOL అనే ఒక షిప్పింగ్ పోర్ట్ చూపిస్తారు. అందులో మనకి కార్స్ అనేవి రావడం. చాలా మంది చైనీస్ అంటున్నారు కానీ యాక్చువల్లీ ఈ MOL అనేది నిజంగానే కంపెనీ ఉంది. మనకి వికీపీడియా చూస్తే మిట్సో యోస్కే లైన్స్ అని ఒక జాపనీస్ కంపెనీ, ఇది మినాటో టోక్యోలో ఉంది. సో నాకు తెలిసి ఇక్కడైతే మనకి సరుకు వస్తుంది అండ్ ఆ సరుకు కోసం మేబీ పుష్ప రావచ్చు. ఇక్కడైతే ఒక భారీ ఫైట్ అయితే ప్లాన్ చేశారు అనిపిస్తుంది. ఎందుకంటే మనకి నెక్స్ట్ షాట్లో చూసుకుంటే ఒక పుష్ప చుట్టూ చాలా మంది ఒక కత్తులు పట్టుకుని సమ్ జాపనీస్ కైండ్ ఆఫ్ టాటూస్లో ఎంచుకుంటున్నారు. సో మేబీ ఒక పెద్ద ఫైట్ అయితే ప్లాన్ చేయొచ్చు. నెక్స్ట్ షాట్లో చూసుకుంటే మనకి పుష్ప చైల్డ్హుడ్ పోర్షన్స్ అయితే చూపిస్తారు. సమ్ ఎవరో బాల్ కొట్టినట్టు అండ్ అక్కడ కూర్చున్నట్టు. సో బేసిక్గా ఈ మాంటేజ్ అనేవి మనకి పార్ట్ 1లో కూడా ఉంటాయి. సో పార్ట్ 2లో ఇలాంటివి ఎంతవరకు యూస్ చేస్తారో, ఎమోషన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఎందుకంటే మనకి KGF 2 ప్యాటర్న్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. అంటే మనకి ఒక లో సీన్ వచ్చినప్పుడు వాళ్ళ మదర్ వచ్చి రావడం అండ్ అక్కడ ఒక చైల్డ్హుడ్ సీన్ పెట్టడం లాంటివి చేశారు ప్రశాంత్ నీల్ గారు. సో సుకుమార్ గారు అదే ఫాలో అవుతున్నారు లేదా అనేది, అది వర్క్ అవుతలేదు అనేది కూడా మనం అబ్జర్వ్ చేయాలి. పుష్ప పార్ట్ 1లో జరిగిన మెయిన్ ఈవెంట్స్ అన్ని ఒక 2 seconds క్లిప్లో మొత్తం అవగొట్టేశారు. లైక్ పాయింట్ 5లో చూస్తే అర్థమైంది బేసిక్గా పార్ట్ 1 మాంటేజెస్ అని. ఆ తర్వాత అయితే సుకుమార్ రైటింగ్స్ అని బ్యానర్ పడ్డాక అసలు పుష్ప రేంజ్ ఏంటి, పుష్ప ఏ రేంజ్కి వెళ్ళాడు అనేది అయితే మనకు చూపిస్తారు. లైక్ తన చుట్టూ ఒక సామ్రాజ్యాన్ని బిల్డ్ చేసుకున్నట్టు. ఇంకా కొన్ని ర్యాండమ్ షాట్స్ అయితే పెట్టుకుంటూ వచ్చారు కానీ ఈ షాట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి అల్లు అర్జున్ మనకి చివర్లో పుష్ప 1 ఎండింగ్లో ఇలా చెయ్యి ఇక్కడ పెట్టి ఇది నా బ్రాండ్ అంటారు కదా. సో అదే మనకి ఈ పార్ట్లో మనకి రిపీట్ చేశారు అండ్ దట్టు ఇది ఒక లోగోలో పెట్టుకున్నారు, విచ్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. బికాజ్ డీటెయిలింగ్స్కే వేరే లెవెల్ ఉంటుంది అండ్ ఇది మాత్రం నిజంగా చాలా మంచి డీటెయిలింగ్. అంటే ఉన్న వాటిని రీయూజ్ చేసుకోవడం చాలా అరుదుగా చేస్తారు డైరెక్టర్స్, కానీ ఆ షార్ట్స్ని కూడా ఇంప్రవైజేషన్ చేసుకుని తన లోగో అని తన బ్రాండ్లా మార్చుకోవడం మాత్రం క్రేజీ అటెంప్ట్ అని చెప్పాలి. మధ్యలో కొన్ని షార్ట్స్ అయితే చాలా స్పీడ్గా వెళ్ళిపోయినాయి కానీ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ డిజర్ట్ ఏరియాలో ఉంది కదా, అది వెనకాల చివర్లో వాళ్ళిద్దరూ అల్లు అర్జున్ అండ్ కేశవ్ అని. ఎందుకంటే మనకి నెక్స్ట్ షాట్లో హెలికాప్టర్ నుంచి దిగుతున్న ఒక లైట్ గ్రీన్ కలర్ డ్రెస్లో చూపిస్తారు. సేమ్ అందులో కూడా వీళ్ళిద్దరే ఉంటారు అనమాట. సో నాకు తెలిసి వీళ్ళు సమ్ ఎక్కడికో వెళ్ళి వచ్చారు, సమ్ హవాలా మనీ అవ్వచ్చు. ఎందుకు మరి చూసినట్టు చెప్తున్నాను మాత్రం అనుకోకండి. నెక్స్ట్ సీన్స్లో యాక్చువల్లీ దానికి ఒక రీజన్ పెట్టారు. సో మీకు చెప్తాను. మధ్యలో ఇది ఒకటి అబ్జర్వ్ చేశాను. ఆల్రెడీ నాకు తెలిసి పార్ట్ 1లో అబ్జర్వ్ చేశాను కానీ అంత క్లియర్గా నాకు గుర్తులేదు. కానీ ఇది మాత్రం కొంచెం వెరైటీగా అనిపించింది. అంటే మనకి కేశవ స్టార్టింగ్లో మనకి హ్యాండ్ బ్యాండ్ పెట్టుకుంటాడు బ్లాక్ కలర్ది. యాక్చువల్లీ పుష్ప పార్ట్ 1లో కూడా పెట్టుకుంటాడు ఆయన, కానీ ఎందుకో నేను అంత అబ్జర్వ్ చేయలేదు. అంటే జస్ట్ ఒక్కసారి చూశాను కానీ ఇందులో మల్టిపుల్ ఫ్రేమ్స్లో చూసేసరికి నిజంగా మళ్ళీ పార్ట్ 1కి వెళ్ళి మొత్తం చూశాను. సో అందులో కూడా యాక్చువల్లీ హ్యాండ్ బ్యాండ్ ఉంటుంది, ఇదేం కొత్త విషయం అయితే కాదు. ఇంకా కొన్ని షార్ట్స్ అయ్యాక మనకి రష్మిక గారిని అప్పుడు రివీల్ చేస్తారు. సో ఆవిడ పెళ్ళి అయ్యాక ఎలా ఉంటారు అండ్ ఆవిడ అల్లు అర్జున్ గారిని ఎలా కంట్రోల్ చేస్తారు అనే కొన్ని మంచిగానే పెట్టుకున్నారు. అది స్క్రీన్ మీద ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. నెక్స్ట్ షాట్లో అయితే మనకి అల్లు అర్జున్ అండ్ రష్మికని ఒక క్లోజ్ ఫ్రేమ్లో చూపిస్తారు. లైక్ అల్లు అర్జున్ గారు ఏంటంటే మనం గంగమ్మ తల్లి జాతర స్టార్టింగ్లో ఒకటి రిలీజ్ చేశారు కదా, ఒక చిన్న టీజర్ వీడియో లాంటిది, అది ఆ గెటప్లో ఉన్నట్టు అండ్ వాళ్ళిద్దరిని ఒక క్లోజ్ షాట్లో చూపిస్తారు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ డీటెయిల్. ఇక్కడ చూసుకుంటే మనకి అల్లు అర్జున్ గారిని ఎవరో కొడుతున్నట్టు అబ్జర్వ్ చేస్తున్నాం.
చూస్తే అది మనకి జాలరెడ్డి అనమాట. చుట్టూ చాలామంది మనుషులైతే ఉన్నారు. అండ్ ఇది జాలరెడ్డే. అది నేను పార్ట్ 1 చూసి కన్ఫర్మ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ అల్లు అర్జున్ గారు ఏదో శారీ కట్టుకున్నారు. మరి 2 శారీ టైప్ ఈవెంట్స్ ఉన్నాయా మూవీలో, ఒకటే ఉందనేది చూడాలి. నాకైతే 2 ఉన్నాయి అనిపిస్తుంది. ఎందుకంటే మనకి చివర్లో కూడా ఆయన ఒక డైలాగ్ చెప్తున్నప్పుడు అక్కడ కూడా శారీ వేసుకున్నారు. ఆ మెడలో సమ్ కపాలాలు ఏవో వేసుకున్నారులేండి. సో లైక్ అప్పుడు కూడా శారీ ఉంటది. సో నాకు తెలిసి 2 శారీ ఈవెంట్స్ ఉంటాయి. నాకు తెలిసి ఒకటి లోలో ఉంటది. అంటే నాకు తెలిసి ఈ సీన్‌లోనే ఆయన్ని సమ్ బ్యాక్ స్టాబింగ్ అనేది జరగచ్చు. నెక్స్ట్ గంగమ్మ తల్లి జాతరలో హై సీన్ రావచ్చు. సో ఆ టైప్ ఏమైనా పెట్టుకున్నారేమో. అండ్ నెక్స్ట్ షాట్‌లో ఏంటంటే మనకి 'బన్వర్ సింగ్ షెకావత్' క్యారెక్టర్‌ని ఇంట్రొడ్యూస్ అయితే చేస్తారు. ఇక్కడైతే 'అరే దీవానా ముझे పహచాను' అనే ఒక ఫేమస్ కల్ట్ సాంగ్ అయితే ఉంటది. లైక్ 'డాన్' మూవీ అది అమితాబ్ బచ్చన్ చాలా ఫేమస్ సాంగ్. సో అదైతే పెట్టి మనకి 'బన్వర్' క్యారెక్టర్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చే షార్ట్స్‌లో మనకి ఆ పోలీస్ టార్చర్ సీన్స్ గానీ, బేసిక్‌గా 'పుష్ప' మనుషుల్ని 'బన్వర్' టార్గెట్ చేస్తున్నట్టు చూపిస్తారు. అంటే మనకి 'పుష్ప' ఎప్పుడైతే జైలుకెళ్ళాడని నేను అనుకుంటున్నాను. జైలుకెళ్ళాక మేబీ వాళ్ళ మనుషులందరినీ సైడ్ చేసి ఎలా తను ఒక్కడే రూల్ చేద్దాం అనుకుంటున్నాడని ట్రై చేస్తున్నట్టు అనిపించింది. అసలు 'పుష్ప' జైలుకి ఎలా వెళ్ళాడు బ్రో, అసలు నీకెలా తెలుసు బ్రో అంటే, మనకి స్టార్టింగ్‌లో 'వేర్ ఈస్ పుష్ప' అని మైత్రి మూవీ మేకర్స్ ఒకటి రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఏంటంటే మనకి 'పుష్ప' జైలుకి వెళ్ళడం, తిరుపతి జనాలందరూ కొంచెం దిగులుగా ఉండడం, అండ్ ఇలా చంపేశాడు అని వార్తలు రావడం, అండ్ చివర్లో మనకి పులుల కోసం పెట్టిన సర్వైలెన్స్ టేప్స్‌లో 'పుష్ప' దొరికినట్టయితే చూపిస్తారు మనకి ఆ సిటీ కేబుల్ సంథింగ్ ఆఫీస్ వాళ్ళు. సో అలా అయితే మనకి 'పుష్ప' జైలుకెళ్ళి ఎక్కడో పరారీలో తిరుగుతున్నారు అని ఒకటి చూపిస్తారు. సో ఆ గ్యాప్‌లో అయితే మనకి 'బన్వర్' ఇలా వాళ్ళ మనుషుల్ని పట్టుకొని టార్చర్ చేయడం అదంతా చేయొచ్చు. నాకు తెలిసి యాక్షన్ సీన్స్ మాత్రం పుష్కలంగా ఉంటాయి 'పుష్ప 2లో. ఎందుకంటే మనకి 'బన్వర్' ఇలా గన్ రీలోడ్ చేయడం గానీ, అండ్ అక్కడక్కడ మనకి పోర్ట్ సీన్స్ గానీ చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉన్నాయి. సో ఫైట్స్ మటుకు గట్టిగానే ప్లాన్ చేశారనిపించింది. అండ్ ఈ నెక్స్ట్ షాట్‌లో అయితే మనకి గంధపు చెక్కల మీద కాల్ చేసినట్టు చూపిస్తారు. అండ్ మీరు క్లోజ్‌గా అబ్జర్వ్ చేస్తే నాకైతే ఇది ఒక షర్ట్‌లా అనిపిస్తుంది. అంటే మేబీ ఒక బుల్లెట్స్‌తో గాయాలతో ఒక 'పుష్ప' షర్ట్ దొరికినట్టు 'వేర్ ఈస్ పుష్ప' వీడియోలో చూపిస్తారు. సో మేబీ ఆ చొక్కానే వీళ్ళు కాల్ చేస్తున్నారు జనాలందరూ కలిసి, లైక్ 'పుష్ప' ఫైనల్‌గా చనిపోయాడు అన్నట్టు ప్లాన్ చేశారు అనిపించింది. మొత్తం ట్రైలర్‌లో నన్ను ఇంప్రెస్ చేసిన క్రేజీ డీటెయిల్ అయితే ఇదే అండి. అసలు వాట్ ఎ గెటప్ అసలు ఇది. మరి దారుణం ఇది. నేనైతే ఇది కన్ఫర్మ్‌గా కేశవ అనే చెప్తాను. అంటే మరీ కన్ఫర్మ్ అని కాదు, బట్ నా ఒపీనియన్‌లో ఇది కేశవ అనే. ఎందుకంటే ఆ సైడ్ లెఫ్ట్ సైడ్ కొంచెం ముఖం అంతా ఆల్మోస్ట్ అలానే ఉంది. మీకన్నా వేరే క్యారెక్టర్‌లా అనిపిస్తుందా ఇది? నాకైతే అనిపించట్లేదు. కేశవ అనే అనిపిస్తుంది. అసలు ఆ చెప్పులేందో, ఆ గెటప్ సగం చేయడాలు అంతా నిజంగా సూపర్‌గా డీటెయిలింగ్ వేరే లెవెల్. దీన్ని బట్టి మనం చాలా ఈజీగా చెప్పేయచ్చు. అంటే మనకి ఇక్కడ ఏంటంటే మనోడికి అవమానం జరిగింది కాబట్టి మనోడు మేబీ 'బన్వర్‌కి' ఏమైనా సీక్రెట్ ఇన్ఫర్మేషన్ లీక్ చేయించి 'పుష్ప' ఎక్కడెక్కడ ఉంటాడని మనోడిని పట్టించుండొచ్చు. ఆ డబ్బులు ఎలా వెళ్తున్నాయి అనేది కూడా చెప్పొచ్చు. అండ్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ షాట్. అంటే మీకు ఇందాక చెప్పాను కదా, హవాలాలో మనీ వెళ్తుంది ఎలా చెప్పా అని. ఈ షాట్ అయితే అబ్జర్వ్ చేయండి. మనకి చైనీస్ దాకా చూపిస్తారు. అంటే చైనీస్ కాదు, నాకు తెలిసి జపాన్ అనుకుంటా. సారీ, ఆ చైనా జపాన్ ఇంకా నాకు క్లారిటీ లేదు. బట్ మూవీ చూడాలి అది. కానీ ఈ షాట్ అబ్జర్వ్ చేయండి. అల్లు అర్జున్ గారు ఒక సగం నోట్ పట్టుకుని ఉంటారు. సో ఇది పక్కా హవాలా మనీయే. అండ్ ఆ నెక్స్ట్ షాట్లో మనకి చూసుకుంటే అల్లు అర్జున్ గారి ప్యాంట్ నుండి ఒకటి పడిపోతున్నట్టు చూపిస్తారు అనమాట, ఆ సేమ్ నోట్. సో ఈ 2 సీన్స్ మేబీ లింక్ అయి ఉండొచ్చు. అంటే అల్లు అర్జున్ హవాలా కోసం అటు వెళ్ళి, బట్ ఎవరో అతన్ని పట్టుకుని ఉండొచ్చు. అండ్ అక్కడ జరిగే పోర్ట్స్ ఫైట్ కూడా దీన్ని బట్టి అయి ఉండొచ్చు. అండ్ బేసిక్గా మనకి ఆ శారీ ఫైట్ సీన్ మొత్తం, అంటే సెకండ్ శారీ ఫైట్, నాట్ ఫస్ట్ వన్. ఫస్ట్ వన్ అంటే మన గంగమ్మ తల్లి జాతర ఫైట్, అది ఆల్రెడీ తెలుసు అందరికీ, ఫస్ట్ రిలీజ్ చేస్తారు. కానీ సెకండ్ శారీ ఫైట్ ఏదైతే ఉందో కొంచెం సీక్రెట్గానే ఉంచుతున్నారు. మేబీ ఆ సీన్ ఏదో చాలా గట్టిగానే ఉంటుంది. ఎందుకంటే ఆ సీన్ని 2-3 సార్లు రిపీట్ చేశారు. అంటే ఇది అబ్జర్వ్ చేయండి, షార్ట్లో పైనుంచి హెలికాప్టర్ వస్తున్నట్టు చూపిస్తారు. అండ్ ఆ హెలికాప్టర్ నుంచి మనకి 'పుష్ప' ఒక షార్ట్ గన్తో పడుతున్నట్టు చూపిస్తారు. అండ్ మళ్ళీ అదే సేమ్ షాట్లో మనకి లాస్ట్లో బ్లడ్తో ఒక షాట్ చూపిస్తారు. సో ఇదైతే మల్టిపుల్ టైమ్స్ చూపించారు. సో ఇది ఖచ్చితంగా మూవీలోకి ఇంపార్టెంట్ ఈవెంట్. అండ్ ఆఫ్ కోర్స్ అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే శ్రీలీల ఒక ఐటమ్ సాంగ్ చేశారు ఈ మూవీలో. అండ్ ఆ క్లిప్ అయితే మనకి పెట్టారు మూవీ టీమ్. అండ్ నెక్స్ట్ వచ్చే సీన్స్లో కొన్ని ర్యాండమ్ యాక్షన్ సీన్స్ పెట్టారు. బట్ అది కాక ఈ సీన్లో కార్లో కూర్చున్నాడు ఎలాగైతే చెప్తారు, అక్కడ ఒక వెరైటీ కైండ్ ఆఫ్ ఫోన్ అయితే ఉంది. అదే ఆ ఫోన్ నాకు తెలిసి మోటరోలా అనుకుంటా, 2004లో రిలీజ్ అయిన మోడల్. కానీ సుక్కు గారి డీటెయిలింగ్ మాత్రం మెచ్చుకోవచ్చండి. అంటే ఫాస్ట్ పార్ట్లో మనకి ఏంటంటే ఒక పేజర్ లైక్ ఎలా యూజ్ చేసి అంత చూపించారు. సో ఇందులో అయితే మనకి ఆ టైప్ మోడల్స్ చూపించారు. లైక్ డీటెయిలింగ్లో ఈజ్ ద మాస్టర్ అండి. ఈ షాట్ అయితే అబ్జర్వ్ చేయండి. ఐ థింక్ నేను ఇందాక చెప్పాను కదా, మనకి సెకండ్ శారీ ఫైట్ మూవీలో ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ అవుద్ది అని. ఈ షాట్లో నాకు ఏదో చాలా వెరైటీగా అనిపిస్తుంది. వెనకాల ఒక పర్సన్ నుంచున్నారు కదా, నాకు ఎందుకు అది కేశవ అనిపిస్తుంది. అంటే గంగమ్మ తల్లి ఆ ఫైట్లో మనకి కేశవని అవమానించినప్పుడు మనోడు ఎదురు తిరిగి నాకు తెలిసి ఎవరికో ఇన్ఫర్మేషన్ లీక్ చేసి ఈ ఫైట్ జరిగి పుష్పని ఏమైనా లాక్ చేస్తారు ఈ ఫైట్లోనే అనేది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అది. సో అది ఏంటో మరి చూడాలి. నాకైతే ఇదే అనిపిస్తుంది.
ఈ షాట్ చూడండి అసలు 'సుక్కు' గారు లైక్ వావ్ అండి ఎలా ప్లాన్ చేశారో గానీ, ఇది 'సుక్కు' గారు సినిమాటోగ్రాఫరో మనకు తెలీదు గానీ, లైక్ ఈ షాట్ మాత్రం చాలా క్రేజీగా వచ్చింది. అసలు సోము షాట్‌లో మనకి ఆ చీర ఎగరడం మాత్రం వాట్ ఏ షాట్ క్రేజీ. యాక్చువల్లీ ఈ షాట్ గురించి ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశారు ముందే లైక్ ఇదంతా ఒకటే ఈవెంట్ అని. అది కాదు గానీ మనకి ఈ షాట్‌లో మనకి చివర్లో ఒక అమ్మాయిని చూపించారు. అది క్లోజ్‌గా అబ్జర్వ్ చేయండి. ఒక అమ్మాయితో ఉంటది. కానీ ఇప్పటిదాకా ఆ అమ్మాయి ఎవరో మరి ఇంకా తెలియలేదు. మేబీ ఈ అమ్మాయి గురించే ఫైట్ రావచ్చు. అంటే ఈ అమ్మాయిని హోల్డ్ చేసి విలన్స్ మేబీ అప్పుడు పుష్ప ఇక్కడ ఎంట్రీ అవ్వచ్చు. అంతేకాక ఈ షాట్ అబ్జర్వ్ చేయండి. మనకి కార్ మీద ఒక హ్యామర్‌తో పుష్ప పడుకుని ఉన్నట్టు ఒక షాట్ చూపిస్తారు. పక్కనే సత్య గారు కూడా ఉంటారు. సో మేబీ సత్య గారు ఏదో పెళ్లి గెటప్‌లో ఏదో పెట్టారు. ఏదో కామెడీ సీన్ ఏమో నాకు తెలీదు. మరి అది ఎలా ప్లాన్ చేశారో చూడాలి. అండ్ చివర్లో ఒక చిన్న డైలాగ్ అయితే టీజ్ చేశారు. లైక్ ఫస్ట్ పార్ట్‌లో మనకి పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటే ఫైన్ అనో డైలాగ్ పెట్టారు కదా! దాన్ని ఇంకొంచెం అప్డేట్ చేసి మనకి వైల్డ్ ఫైర్ అని పెట్టారు. నాకు ఈ వైల్డ్ పదం అంటే చాలా భయం అండి. ఎందుకో ఒకసారి మీరు ఇదే చూడండి. సో ఏమో అండి నాకైతే ఈ వైల్డ్ పెద్దగా అయితే వర్కౌట్ అవ్వదు. సో ఏమో మరి పుష్పలో అయితే బాగానే యూజ్ చేశారు. కానీ థియేటర్‌లో ఎంతవరకు అది కరెక్ట్‌గా వాడారు అనేది చూడాలి. ట్రైలర్‌లో ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం పీక్స్‌లో ఉన్నాయండి. లైక్ అసలు చాలా బడ్జెట్ అయితే పెట్టారని తెలుస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా హైగా ఉన్నాయి. అసలు ఆ బోట్స్ యూసేజ్ గాని ఒకసారి డ్రోన్ షాట్స్ చూడండి. లైక్ అసలు ఎన్ని బోట్స్ ఉన్నాయి, ఎంత ఖర్చు పెట్టి ఉంటారు. లైక్ కంప్లీట్ మ్యాడ్‌నెస్ అండి అసలు ఇది. దిస్ ఈజ్ సినిమా అనిపిస్తుంది. లైక్ నేను చెప్పేది మేకింగ్ వైస్. అసలు మూవీ ఎలా ఉంటది అనేది మనం థియేటర్‌లోనే ఒకసారి చూసి ఒక అజంప్షన్‌కి రావాలి. బట్ నా వరకు మూవీ వరకు అయితే క్రేజీగా తీశారనిపించింది. రివ్యూ స్టార్టింగ్‌లో మనకు చెప్పినట్టే ఈ 'పుష్ప 2'ని కర్ణాటకలో బ్యాన్ చేస్తున్నారనే న్యూస్ అయితే చాలా బాగా సర్క్యులేట్ అవుతుంది. దీనికి కారణం బేసిక్‌గా మనకి రీసెంట్‌గా 'బకీరా' మూవీ రిలీజ్ అయింది శ్రీమురళి గారిది. అదేంటంటే కర్ణాటకలో చాలా బాగా హిట్ అయింది. కానీ తెలుగులో అంతగా అయితే దీనికి ఆదరణ దొరకలేదు. దానికి కారణం ఆఫ్‌కోర్స్ కంటెంట్ అయితే చాలా రిపిటేటివ్ ఉందని కంప్లెయింట్స్ అయితే వచ్చినాయి. సో దానివల్ల ఇది పెద్దగా ఆడలేదు. కానీ ఇప్పుడు ఇది గ్రడ్జ్‌గా పెట్టుకొని కొంతమంది ఈ కన్నడ ఫిల్మ్స్ తెలుగులో ఎంకరేజ్ చేయట్లేదు. సో మేము మీదెందుకు చేయాలి అని కైండ్ ఆఫ్ ఒకటి స్టార్ట్ చేశారు ట్విట్టర్‌లో. బట్ అఫీషియల్‌గా ఎలాంటి నోటీస్ అయితే రాలేదు. సో ఇట్ ఈస్ కంప్లీట్‌లీ ఫేక్ న్యూస్. కాకపోతే కొంతమంది ఫ్యాన్స్ అయితే హేట్ స్ప్రెడ్ చేస్తున్నారు. సో ఎలా 'పుష్ప 2' రిసీవ్ చేసుకుంటది కన్నడ ఇండస్ట్రీలో అనేది మనం ఇంకా వెయిట్ చేయాలి. సో ఇది గైస్ మా వరకు 'పుష్ప 2' ట్రైలర్‌లో మాకు కనిపించిన కొన్ని డీటెయిల్స్. మేమేమైనా మిస్ అయ్యి ఉంటే కింద కామెంట్స్‌లో అయితే మెన్షన్ చేయండి. ట్రైలర్ మొత్తం చూసాక నాకు అనిపించిన ఒక ఆనెస్ట్ థింగ్ ఏంటి అంటే మేకింగ్ స్టైల్ అండ్ సినిమాటోగ్రఫీ ఇదంతా చాలా బాగున్నాయి. లైక్ టెక్నికల్ డిజైన్ ఆర్ సూపర్బ్. కానీ అసలు స్టోరీ అండ్ ఈ స్క్రీన్ ప్లే విషయానికొస్తే కొంచెం 'కేజీఎఫ్ 2'ని అటు ఇటు దింపేశారా అనేలా అనిపించింది. అంటే జస్ట్ ఒక గ్లాన్స్ ఇవ్వండి మీకు అర్థమవుతది. లైక్ ఈ సెకండ్ పార్ట్‌లో చూడండి లైక్ 'కేజీఎఫ్ 1' అండ్ 'పుష్పకి' ఎలా అయితే కంపారిజన్స్ చేశారో దీనికి కూడా చాలా చేస్తారు. ఎందుకంటే ట్రైలర్‌లో మనకి చైల్డ్‌హుడ్ మాంటేజెస్ ఎక్కువున్నాయి. అండ్ ఆఫ్‌కోర్స్ మనకి 'పుష్ప' ఎలా రూల్ చేస్తాడు అండ్ 'కేజీఎఫ్ 2'లో మనం అబ్జర్వ్ చేయండి 'రాకీ భాయ్' ఫస్ట్‌లో తన ఎంపైర్‌ని టేక్ ఓవర్ చేసుకున్నాక ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు. అండ్ సంజయ్ దత్ చేతిలో మళ్ళీ షూట్ అయ్యి మళ్ళీ పైకొచ్చి ఇనాయత్ ఖలీల్‌తో ఎలా డీల్ చేసుకున్నాడు. లైక్ మళ్ళీ ఎలా బౌన్స్ బ్యాక్ అని చూపిస్తారు. ఈవెన్ 'పుష్ప 2'లో కూడా మనకు అదే కనిపిస్తుంది. అంటే ఫస్ట్ అంతా తన ఎంపైర్ టేక్ ఓవర్ చేసుకొని మధ్యలో తను జైలుకెళ్ళి ఆ జైలు నుంచి ఫైనల్‌గా ఎలా బయటకొచ్చి తన ఎంపైర్‌ని మళ్ళీ ఎలా టేక్ ఓవర్ చేసుకుంటాడో అనే ఇలాంటి ఒక కాన్సెప్ట్ మీకు కనిపిస్తుందా? లైక్ ఎందుకు నాకు చాలా వరకు సిమిలర్‌గా అనిపించింది ఈ పార్ట్ మాత్రం. సో ఎలా అనేది మాత్రం కొంచెం ఆలోచించాలి మరి. నా వరకైతే 'లెక్కల మాస్టర్' మీద నాకు ఎంతో కొంత నమ్మకం ఉంది. లైక్ సేమ్ ఒకవేళ తీసుకున్నా కూడా ప్రెమైజ్‌ని తనకంటూ తన ఓన్ స్టైల్ ఆఫ్ నెరేటివ్‌ని అయితే చూపిస్తారని అనిపిస్తోంది. లేదు ఒకవేళ దింపేస్తే మాత్రం నిజంగా చాలా ప్రాబ్లమ్ అయితే అవుతది మూవీకి. బట్ చూడాలి ఎంతవరకు అది టేక్ ఓవర్ చేసుకున్నారంట 'కేజీఎఫ్ 2' ఫోబియాని ఎలా దాటారు అనేది. అసలు 'పుష్ప'కున్న క్రేజ్‌ని కరెక్ట్‌గా వాడుకొని డిజైన్ చేసి ఉంటే మూవీ మాత్రం వేరే లెవెల్‌కి వెళ్ళిపోద్ది. 1000 ఏంటి ఇంకొంచెం ఎక్కువే రావచ్చు హానెస్ట్‌లీ ఒక 1200, 1300 రేంజ్‌కి వెళ్ళొచ్చు మూవీ యాక్చువల్లీ. చాలా మంచి స్టామినా ఉంది. లైక్ నార్త్‌లో ఉన్న మీరు ఆ కెపాసిటీ చూడండి. లైక్ అసలు క్రౌడ్‌లో వాళ్ళు పిచ్చెక్కిపోతున్నారు. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు 'పుష్ప'కి ఎంత క్రేజ్ ఉందో. సో అది కరెక్ట్‌గా వాడుకుంటే మాత్రం మూవీ డైనమైట్‌లో పేలిపోద్ది. లేదంటే మాత్రం మామూలు మన ఆటబాంబులో తుస్సుమంటది దివాళీకి లాగా. సో చూడాలి అది ఎంతవరకు మనకి అది డిజైన్ చేశారో దాన్ని బట్టి ఉంటది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మీద షేర్ చేయండి. అండ్ అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరి ఇంకా ఇలాంటి క్రేజీ బ్రేక్ డౌన్ వీడియోస్‌తో మేము ముందుకు వచ్చేస్తాం. సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీ హంటర్స్.